వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవర్ పీడిఎస్ బ్లాగ్స్. ఈరోజు దియాన్స్ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే చూద్దామా. ఎర్లీ మార్నింగ్ వాటర్ తాపేయడం అలవాటు చేయండి. నేనైతే హాట్ వాటర్ తాపిస్తున్నా. ఇక్కడ మాకు క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి నేను హాట్ వాటర్ వెండి గ్లాసులో తాపిస్తున్నా. మీరు స్టీల్ గ్లాస్లో తాపించండి. బాటిల్స్ యూజ్ చేయొద్దు, హాట్ వాటర్ కాబట్టి. వాటర్ తాగాక ఫ్లోర్ మీద అయితే కూర్చోబెట్టండి. వాళ్ళు కొంచెంసేపు ఆడుకుంటారు. అప్పుడు మోషన్ కూడా ఫ్రీగా పాస్ అవుతుంది. అలాగే మార్నింగ్ యాక్టివ్గా కూడా ఉంటారు. డే మొత్తం కూడా అలాగే యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా నవ్వుతున్నాడు. దియాన్ష్ స్మైల్ అయితే చాలా క్యూట్గా ఇస్తారు. దియాన్ష్ మార్నింగ్ ఇలా స్మైల్తో అయితే నిద్రలేస్తాడు. మనం గుడ్ మార్నింగ్ చెప్తే ఒక స్మైల్తో క్యూట్గా గుడ్ మార్నింగ్ మమ్మ అని చెప్తాడు. ఇప్పుడు నేను దియాన్ష్కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. 10-9:30కి అలాగా. దియాన్ష్కి స్వీట్ పొటాటో బ్రేక్ఫాస్ట్కి అయితే పెడుతున్నా. స్వీట్ పొటాటో పీచు పదార్థం కదా, చాలా హెల్తీ బేబీస్కి. స్వీట్ పొటాటో పెట్టడం ఈ రోజే స్టార్ట్ చేస్తున్నా. ఏదైనా కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేయమంటారు కదా, అంటే డైజెషన్ ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉంటుందని. సో అందుకని నేను మార్నింగ్ పొటాటో ప్యూరీ అయితే పెడుతున్నా. పొటాటోని స్టీమ్ చేయండి. బాయిల్ చేస్తే ఫైబర్స్ అయిపోతాయి. సో అందుకని స్టీమ్ చేసి పెట్టండి. చూడండి, ఇందులో కొంచెం మిల్క్ అయినా, నేనైతే హాట్ వాటర్ యాడ్ చేస్తాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటుంది కదా ఇది స్వీట్ పొటాటో. సో అందుకని దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. నేను హాట్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దియాన్ష్కి అయితే తినిపిద్దాం. ఇది ఫస్ట్ టైం దియాన్ష్కి పెట్టడం. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. స్వీట్ పొటాటో. Wash your hands every single day. Wash your hands every single day. ఒక బైట్ పెట్టాక కొంచెం వాటర్ తాపించండి. గొంతుకి అడ్డపడకుండా ఉంటుంది. అవిజిద్ది బాగుందా? బాగుందా? రోజు ఒకటే కాదు, డైలీ చేంజ్ చేస్తూ ఉంటాం. రోజు ఒకటే పెడితే వాళ్ళకు కూడా నచ్చదు కదా. సో రోజుకి ఒక్కటి. ఈరోజు స్వీట్ పొటాటో, రేపు బీట్రూట్, రేపు క్యారెట్, అట్లా చేంజ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది తినాలని. ఇప్పుడు దియాన్ష్కి నేను ఏమేమి యూజ్ చేస్తున్నానో చూపిస్తాను. ఒక వెండి బౌలు, అలాగే వెండి గ్లాసు. మీరు కావాలంటే స్టీల్ దాంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ కాకుండా. అలాగే ఒక స్పూన్ మనం ఫీడ్ చేయడానికి, ఇంకా 2 స్పూన్స్ తను తినడానికి. ఇది చాలా యూజ్ అవుతుంది. ఎల్లో స్పూన్ వాళ్ళు చూ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇవి ఇలాంటి స్పూన్ అయితే అందరి దగ్గర ఉండాలి న్యూ మామ్స్కి. ఫుడ్ హాట్గా ఉంటే ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. వైట్ కలర్లో అయితే వస్తుంది. ఆటోమేటిక్ హీట్ సెన్సిటివ్ స్పూన్ ఇది. బేబీస్కి హాట్ ఫుడ్ అయితే పెట్టకూడదు కదా. సో అందుకని ఇదైతే నేను తీసుకున్నాను. ఇది మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే చాలా సెన్సిటివ్, బేబీస్కి టీత్కి ఏం కాదు. అలాగే నేను ఫీడింగ్ చైర్ బేబీ హగ్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నా. చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను దియాన్ష్కి దీని మీద ఫుడ్ పెట్టడం కాకుండా బుక్స్ చదివిపిస్తాను. ప్రతిసారి పిల్లలు ఫుడ్ అంతా టేబుల్ మీద పోసినా పర్వాలేదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది డిటాచబుల్ టేబుల్ అనమాట. అలాగే మనం ఆ ఫీడింగ్ టేబుల్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బేబీ వెయిట్ని బట్టి దగ్గరికి లేదా దూరంగా అయినా పెట్టుకోవచ్చు. అలాగే బేబీ ముందుకి పడిపోకుండా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి వాళ్ళు పడిపోతారనే భయం అసలు ఉండదు. దీని మీద కూర్చోబెట్టి మనం రిమైనింగ్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. అలాగే ఒక లెగ్ స్టాండ్ కూడా ఇచ్చారు. ఇది వద్దనుకుంటే మనం డిటాచ్ చేసేసుకోవచ్చు, డిటాచబుల్ ఇది. అలాగే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా అలాగా. దీన్ని 3 వేస్గా యూజ్ చేయొచ్చు. రాడ్స్ ఒకటి రిమూవ్ చేస్తే కొంచెం స్మాల్ స్టేజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మనం ఫ్లోర్ మీదైనా కూర్చొని ఫీడ్ చేయొచ్చు. అలాగే ఈ షీట్ వాషబుల్, మనం వాష్ చేసుకుని ప్రతిసారి పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. దియాన్ష్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. దియాన్ష్ ఒక పవర్ నాప్ వేసి లేచేసాడు. ఇప్పుడు తనకు లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం. ప్రిపేర్ చేసుకున్నాం, లెట్స్ గో. ఈరోజు దియాన్ష్ లంచ్కి ఓట్స్ విత్ మకానా ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఉగ్గు రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. మీకు కావాలంటే ఓట్స్ సపరేట్గా, మకానా సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ దియాన్ష్కి నార్మల్ ఓట్స్ అయితే ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టాను. సో అందుకని ఇప్పుడు మకానాస్ యాడ్ చేశాను. ఒక బౌల్లో ఓట్స్ పౌడర్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి, నార్మల్ వాటరే లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. హాట్ వాటర్ బాయిల్ అయ్యాక ఈ మిక్స్ని యాడ్ చేయండి. నేను ఎప్పుడు డైలీ ఒకటే పెట్టను. ఒకసారి రాగిది, ఒకసారి ఓట్స్, ఒకసారి మకానాది, ఒకసారి రైస్ది ఉగ్గు అయితే పెడతాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో అయితే పెడతాను ఉగ్గు రెసిపీస్.
ఎప్పుడు ఇట్లా తీసుకోరండి, వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తున్నారు అన్నీ అని. ఇట్లా యాడ్ చేసి మిక్స్ చేయండి. బేబీస్ని కిచెన్లోకి తీసుకొచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు ఏదంటే టచ్ చేసేస్తారు కదా, వాళ్ళకి ఏం తెలియదు, మనమే కేర్ఫుల్గా ఉండాలి. ఇది కొంచెం థిక్ అయ్యాక పెట్టడమే సరిపోతుంది రియాన్ష్కి. దీన్ని ఇలా మిక్స్ చేస్తూ కలపండి, లేకపోతే అడుగంటద్ది. ఇలా కాకుండా మీరు డైరెక్ట్ వాటర్లోనే పౌడర్ వేసి మిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెడితే సరిపోతుంది. అలా చేసినా బాగుంటుంది, లంప్స్ ఏర్పడవు. ఇది ఓట్స్ మక్కానా అయితే రెండు అయితే మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాను. మీరు కావాలంటే విడివిడిగానే పౌడర్ చేసుకోవచ్చు. ఓట్స్ సపరేట్గా, మకానా సపరేట్గా. మకానా అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా యూస్ చేసేటప్పుడు కిడ్స్కి అది ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా చూడండి, ఎక్స్పైరీ డేట్ అన్నీ ఒకేసారి పెట్టేయకుండా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. సాల్ట్ అవి ఇప్పుడు యాడ్ చేయొద్దు, సాల్ట్ స్పైసెస్ ఏమి ఒక 1 year తర్వాత అయితే యాడ్ చేయండి. ఇట్లా మనం తీసుకొస్తే వాళ్ళకి ఎక్సైట్మెంట్గా ఉంటుంది, ఏం చేస్తున్నారు, నా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పండి. హాయ్ చెప్పు, హాయ్. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసేయండి. అది కొంచెం కూల్ అయ్యాక కొంచెం టైట్ అయిపోతుంది. ఎక్కువ హీట్ మీద అయితే బాయిల్ చేయొద్దు, బాగా సరిగ్గా ఉడకదు, మళ్ళీ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తాయి, అలాగే అడుగు కూడా అంటుతుంది. సో అందుకని చూడండి ఇది చల్లారాక ధ్యాన్ష్కి అయితే పెడదాం. ఇందులో కొంచెం బనానా అయితే యాడ్ చేస్తున్నాను. స్మాష్ అయితే అనుకోవచ్చు. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోండి, మనం బేబీస్కి పెట్టదు కదా, సో అందుకని. బనానాని బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోండి. బనానానే యాడ్ చేయాలని ఏం లేదు, బనానా బదులు స్ట్రాబెర్రీ, యాపిల్, మ్యాంగో ఇలాంటివి అయితే పెట్టండి. నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కోటైతే యాడ్ చేస్తాను, తనకి కొంచెం టేస్ట్ బడ్స్ బాగుంటాయని. ఉగ్గులో మనం సాల్ట్ వేయం కాబట్టి కొంచెం సప్పగా ఉంటుంది, సో అందుకని ఇలా ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు ఫుడ్. బేబీస్ ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా హెడ్కి పెట్టండి. ఇన్ కేస్ పడిపోయినా కానీ ఇది సేఫ్టీగా ఉంటుంది, హెడ్కి ఏం కాదు. హెడ్ చాలా సెన్సిటివ్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తిన్న వెంటనే పనుకోబెట్టుకున్నా కొంచెం ఆడిపించుకోండి. మీరు ఆడితే వాళ్ళతో పాటు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎక్స్ప్లోర్ చేస్తారు కదా ఇదేంటి ఇదేంటి అని. సిట్ 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 అండ్ ప్లే. What is this? What is this? See, 2 eyes, 1 nose, 1 lip. Where is ears? Here. Where is ears? Here. Show me here. Show me. Where is eyes? Where is eyes? ఇలా వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటే ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటారు, అలాగే వాళ్ళకి మనకి బాండింగ్ కూడా కొంచెం పెరుగుతుంది. చూడండి మా ధ్యాన్ష్ ఎంత పద్ధతిగా ఆడుకుంటున్నాడో. ఈవినింగ్ స్నాక్స్కి ధ్యాన్ష్కి పియర్ అయితే పెడుతున్నాను. ఇది గ్రీన్ యాపిల్ లాంటిది, చాలా మంచిది. దీన్ని స్టీమ్ చేసి అయితే పెడతాను నేను. డైలీ స్నాక్గా ఒకే ఫ్రూట్ కాకుండా బనానా, పీరు, యాపిల్ ఇలాంటివి చేంజ్ చేస్తూ ఉంటాను నేను, ఎప్పుడు ఒకటే కాకుండా. జస్ట్ దీనికి బాగా పీర్ తీసేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం. ఇంట్లో సీడ్ అనేది ఉంటుంది, సో అది రిమూవ్ చేసి బాయిల్ చేయండి. చూడండి, సో సీడ్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్కి అయితే కుక్ చేసుకోండి. ఎంతైతే ఇస్తున్నాను. నేను ఈ స్టీమర్ని డిమార్ట్లో అయితే తీసుకున్నాను, మీరు కావాలంటే ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటుంది. ఏదైనా ఫ్రూట్ని, వెజిటేబుల్ని వాటర్లో బాయిల్ చేసే కంటే స్టీమ్ చేస్తే దానిలో ఉన్న ఫైబర్స్ అన్నీ అలానే ఉంటాయి. ఒక 10 minutes స్టీమ్ చేసుకోండి, అయిపోతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో.
జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచాను అంతే. నేనైతే ఫస్ట్ టైం ఇది పేరు పెట్టడం. ఈ ఫ్రూట్ని ఎప్పుడో ఒకసారి పెట్టండి, ఎందుకంటే ఇది చాలా కోల్డ్ చేస్తుంది. ఈ స్టీమ్ చేసిన దాన్ని ఆ బౌల్లో తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. దీనికి వాటర్ కూడా మిల్క్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. సో ఈజీగా స్మాష్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా స్మాష్ అయిపోయిందో. ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది పడకపోతే మళ్ళీ ఒక 2 days తర్వాత ట్రై చేయండి. మళ్ళీ కూడా అలాగే ఎలర్జీ ఏదైనా వస్తే దానికి పెట్టకుండా మానేసేయండి. అలాగే వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టండి, ఎక్కువ కూడా పెట్టొద్దు. మనం కావాలని ఎక్కువ పెట్టినా ఆ ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. వాళ్ళకి వాళ్ళు తినడం కూడా అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.